హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ జ్యోతి. ఈరోజు కర్రీ వచ్చేసి చాలా చాలా బాగా కుదిరింది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయండి. మా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గాయస్ లైక్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. నేను ఇప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే కావాల్సిన పదార్థాలు ఆలుగడ్డ, టమాటా, వంకాయ. ముందైతే ప్యాన్ పెట్టి ప్యాన్ హీట్ అయిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు, ఉల్లిగడ్డ, కరివేపాకు వేసుకొని గోల్డెన్ కలర్ ఫ్రై అయిన తర్వాత మనం ఆలుగడ్డని ఫ్రై చేసుకోవాలి ముందు. ఎందుకంటే ఆలుగడ్డ ఉడకదు కాబట్టి ఆలుగడ్డని ఫ్రై చేసేసుకొని ఆ తర్వాత మనం వంకాయని యాడ్ చేసుకోవాలి. కర్రీ అయితే చాలా చాలా బాగా కుదురుతుంది. అండ్ ఫ్రై లాగా చేసుకోవచ్చు అండ్ గ్రేవీ థిక్ లాగా గ్రేవీ కూడా చేసుకోవచ్చు. ఆలు 2, వంకాయ 2, టమాటా 2 ఉంటే ఏమాత్రం ఆలస్యం చేయకుండా మిక్స్డ్ కర్రీ చేసేసుకోవచ్చు. అండ్ చాలా బాగా కుదురుతుంది. తినని వాళ్ళు వంకాయ, ఆలుగడ్డ కూడా ఈజీగా తినేస్తారు. ఆ తర్వాత ఆలు ఫ్రై అయిన తర్వాత వంకాయని యాడ్ చేసుకుని ఇంకొంచెం మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాని యాడ్ చేయాలి. ఎందుకంటే మనకు టమాటా తొందరగా ఉడికిపోతుంది కాబట్టి ఈ 2 కొద్దిగా మంచిగా ఫ్రై అయిన తర్వాత టమాటాని మనం యాడ్ చేసుకోవాలి. టమాటాని యాడ్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై, ఈ మూడింటిని మంచిగా కలిపి మంచిగా ఫ్రై అయిన తర్వాత తగినంత ఉప్పు, తగినంత కారం, చిటికెడంత పసుపు వేసుకొని మంచిగా కలుపుకొని ఇంకొంచెం ఫ్రై చేసేసుకోవాలి. గరం మసాలా, ధనియాల పౌడర్ వేసుకొని ఇంకొంచెం ఫ్రై చేసేసుకుంటే ఫ్రై లాగా కూడా తినవచ్చు. అండ్ గ్రేవీ థిక్ గ్రేవీనెస్ కావాలంటే మనం వాటర్ యాడ్ చేసుకొని అండ్ పొడి, పల్లీల పొడి, నువ్వుల పొడి కలిపి పొడి చేసుకుని పొడి కూడా యాడ్ చేసుకుంటే అండ్ గ్రేవీనెస్ థిక్గా వస్తుంది. డెఫినెట్గా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో కూడా చాలా బాగుంటుంది. ఇక్కడైతే నేను వాటర్ వేసి 1.5 కప్ అయితే వాటర్ వేస్తున్నా. ఈ వాటర్లో కొద్దిసేపు ఉడికేలోగా మనం ఇక్కడైతే పల్లీల పొడి అయితే ప్రిపరేషన్ చేసేసుకుందాం. కొన్ని పల్లీలు, కొన్ని నువ్వులు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకొని ఆ తర్వాత మిక్సీ జార్లో ట్రాన్స్ఫర్ చేసుకొని పొడి చేసుకొని అండ్ ఈ కర్రీ అప్పట్లోకి ఉడికిపోతుంది కాబట్టి ఈ పొడి వేసుకొని ఇంకొంచెం ఉడకనిచ్చి పైన కొత్తిమీర వేసుకొని వేడి వేడి అన్నంలో అయినా, చపాతీలో అయినా, జొన్న రొట్టెలో అయినా సర్వ్ చేసుకొని తింటే చాలా చాలా బాగుంటుంది. డెఫినెట్గా మీరు ఈసారి ట్రై చేసినప్పుడు ఇలా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చాలా బాగుంటుంది. అండ్ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుండా అసలు ఉండకండి. మళ్ళీ ఒక ఫుడ్ రెసిపీతో మీ ముందు ఉంటాను. బాయ్.